వరంగల్ పశ్చిమ నియోజకవర్గం 29వ డివిజన్లోని రామన్నపేటలో ఉన్న మనం మాజీ కార్పొరేటర్ డివిజన్ ఇన్ఛార్జి అయినటువంటి బుద్ధ జగన్ గారితో ఉన్నాం. అన్న ఇప్పుడు ఉన్నటువంటి రామన్నపేటలో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల లోపల కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య గెలుపు చేస్తూ మీరు చేసే విధంగా చూసి ఓటర్ల ఏ విధంగా ఇప్పుడు సరళి రామన్నపేట గారు పశ్చిమ నియోజకవర్గం గారు వరంగల్ పార్లమెంటు మొత్తంలో కాంగ్రెస్ యొక్క గాడు వీస్తుంది. కడియం కావ్య గెలుపు అతి సునాయాసంగా జరిగిపోతుంది. కాంగ్రెస్పై ప్రజల నమ్మకం మీద కాంగ్రెస్ ఓటేషన్కి అందరూ ఆసక్తిలో ఉన్నారు. రామన్నపేటలో ఇప్పటివరకు 47% పోలింగ్ జరిగింది. అది 70% వరకు పోతుంది. ప్రతి ఒక్క పౌరుడికి ప్రతి ఒక్క ఒకరికి విజ్ఞప్తి ఏంటంటే వారి యొక్క ఓటు హక్కు వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నా మనవి. ఇంకా సమయం ఇంకా 3 గంటలు ఉన్నది. అందరూ వచ్చి తమ యొక్క ఓటు హక్కు వినియోగించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నా మనవి. పశ్చిమ నియోజకవర్గం రామన్నపేటలో మాజీ కార్పొరేటర్ బుద్ధ జగన్ గారి నివాసంలో ఉన్నాం. పార్లమెంట్ అభ్యర్థి కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థి కడియం కావ్య భారీ మెజార్టీతో జరుగుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ఇప్పుడున్న సరళి కూడా 47% పూర్తయిందని చెప్పేసి సాయంత్రం 6 గంటల వరకు కూడా 75% మించి పోలవుతుందని చెప్పేసి గెలుపు ధీమాలో కూడా సంతోషాన్ని వ్యక్తం. ఎన్టీవీ 9 చీఫ్ రిపోర్టర్ నాగరితో కెమెరామెన్ రమేష్.